అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు భారతదేశంలో దేశవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోయింది. ఒక మనిషి గొప్పవాడు, ధనం ఉన్నవాడు ల్యాండ్ కొనొచ్చు, కారు కొనొచ్చు, బిల్డింగ్ కట్టొచ్చు, విమానాలు కొనొచ్చు, కానీ గాలి కొనలేడు. పేదవాడు కానీ గొప్పవాడు కానీ గాలి కొనలేడు. అందరూ కాలుష్యం గాలితోనే పీల్చుకొని బతికి రోగాల పాలై తొందరగా ఆయుష్కు దగ్గర దగ్గరై చనిపోతున్నారు. సో ఇది నిజం, వాస్తవం అన్నమాట. సో దాని ఉద్దేశమే ఈ వీడియో. నేను చెప్పేది ఏంటంటే, ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు కానీ, ఎన్ని పార్టీలు ఉన్నాయో దేశంలో, ఒక్క ఎజెండా కూడా లేదు. నేను పొల్యూషను ఎయిర్ని క్లీన్ చేస్తా అని ఒక సిద్ధాంతంతో ఎలక్షన్ ఎజెండాతో వచ్చిన వాడు లేడు. సో దాని ఉద్దేశమే వీడియో. కాబట్టి ఈ ఎండ్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది మీ పిల్లలకు భవిష్యత్తు ఉందా లేదా, ఏమవుతుంది అనేది వాస్తవంగా. ఇది పర్టికులర్లీ హైదరాబాద్ గురించి చెప్తున్నా. హైదరాబాద్ సౌత్ ఇండియాలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ సౌత్ ఇండియా. సో హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్తున్నా కాబట్టి ఇది హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా హైదరాబాద్ వాసులకే, సికింద్రాబాద్ కూడా. సో ఇది తప్పకుండా చూడండి. సో టాపిక్ వచ్చేసి, నో పొలిటికల్ పార్టీ హ్యాజ్ ఎ క్లీన్ ఎయిర్ యాజ్ ఎన్ ఎలక్షన్ ఎజెండా ఇన్ ఇండియా. సో నేను ఎక్కడ చెప్తున్నా, ఇందులో నేను 10 క్వశ్చన్లు చెప్తాను. ఆ 10 క్వశ్చన్లకు సమాధానం మీకు అర్థమైందనుకో, ఈ వీడియో అనేది మీకు ఎంతో ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చను, ఇండియాస్ ఎయిర్ ఈజ్ పాయిజనస్. అంటే ఇండియాలో ఉన్న వాతావరణము కాలుష్యం అయిపోయింది, అది పాయిజన్ అవుతుంది. మన లీడర్లు ఎక్కడ పోతున్నారు? నో డిబేట్స్ ఇన్ మీడియా. మీడియాలో డిబేట్స్ రావు. అండ్ ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ ఈజ్ ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్ ఫైట్ ఓవర్ రిలీజన్, వెల్ఫేర్ స్కీమ్స్, నాట్ పొల్యూషన్. అంటే భారతదేశంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరూ మేము హిందువుల మెజారిటీ ఎక్కువ ఉంది భారతదేశంలో, మీ రిలీజన్ తక్కువ ఉంది అంటే ఒక రిలీజన్ గురించి పోట్లాడతారు, ఒక కాస్టిజం గురించి పోట్లాడతారు, డిబేట్ చేస్తారు. వెల్ఫేర్ స్కీమ్స్ నేను ఇది ఇస్తా అది ఇస్తా ఉచితంగా. అప్పులతో కూడుకపోయింది రాష్ట్రాలు, దేశం కూడా. కానీ పొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడారు? పాయిజనస్ ఎయిర్ పొల్యూషన్ భారతదేశంలో గురించి ఎవరు మాట్లాడరు. అండ్ థర్డ్ క్వశ్చన్, ఇప్పుడు ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, లక్షలాది ఫ్యాక్టరీస్ ఉన్నాయి భారతదేశంలో, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. మళ్ళీ పొల్యూషన్ ఏమవుతుందా బాబు అంటే వాళ్ళు ఏం చేస్తారు? చందాదో దందాకారో. ఇండస్ట్రీస్ చందా ఇస్తారు, ఎలక్షన్ ఫండ్, పార్టీ ఫండ్ అని. అపోజిషన్ వారికి ఇస్తారు, రూలింగ్ పార్టీ వాళ్ళకి ఇస్తారు. చందాదో దందాకరో అనేది ఫేమస్ అది హైదరాబాద్లో. సో ఇండస్ట్రియలిస్ట్ ఫండ్ క్యాంపెయిన్స్ అండ్ కీప్ పొల్యూటింగ్. వాళ్ళు ఇస్తారు కాబట్టి పొల్యూషన్ కంటిన్యూగా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్, వెన్ విల్ క్లీన్ ఎయిర్ బికమ్ ఏ ప్రయారిటీ? అంటే ఎప్పుడు ఒక క్లీన్ ఎయిర్ని అనేది ఒక ప్రత్యేకంగా తీసుకుంటారు గవర్నమెంటు, అది ఒక ప్రయారిటీగా అనేది ప్రశ్నార్థం అనమాట. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, ఆల్ రిలీజన్స్ బ్రీత్ ద సేమ్ పాయిజనస్ ఎయిర్ ఓన్లీ. నువ్వు హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, ఏ జాతి వాడైనా కానీ ఆ పొల్యూషన్ ఎయిరే పీల్చాలి. సిక్స్త్ క్వశ్చన్, we the citizens of India need action, not silence. మన భారతీయులం అందరము యాక్షన్ చేయాలి. అంటే యాక్షన్ అంటే మనం పోరాడాలి. మాకొద్దు వెల్ఫేర్ స్కీమ్స్,
మాకు కావాల్సింది స్వచ్ఛమైన గాలి. కానీ సైలెన్స్ ఉండకండి ప్రజలారా, సైలెన్స్ ఉండకండి. అండ్ సెవెంత్ క్వశ్చన్, విల్ ఎనీ పార్టీ ప్లెడ్జ్ టు రెడ్యూస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యాక్సెప్టబుల్ లిమిట్స్ ఆఫ్ PM10 అండ్ PM2.5? ఏ పార్టీ, పొలిటికల్ పార్టీ అయినా ప్రమాణం చేసిందా మీ ముందు, మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కాలుష్య వాతావరణం అనేది యాక్సెప్టబుల్ లిమిట్స్, పర్టికులేట్ మ్యాటర్ PM10 PM2.5 అనేది యాక్సెప్టబుల్ లిమిట్స్ చేస్తుందా? ఎందుకంటే 20%, 20 ఎక్కువ ఉంది, అది పాయిజన్ అవుతుంది. అండ్ ఎయిత్ క్వశ్చన్ ఈజ్, we the people and children keep breathing poison and suffering from cancer and deaths. అంటే మనం ఒక ప్రజలు, హైదరాబాద్లో ఉన్న ప్రజలు, చిల్డ్రన్స్ కూడా అదే పాయిజనస్ ఎయిర్ బ్రీత్ చేస్తారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినా ఏదైనా, వాళ్ళ హైట్ తక్కువ ఉంటుంది కదా, కాలుష్యం అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అది పాయిజనస్ ఎయిర్, వాళ్ళ క్యాన్సర్ వ్యాధితో వచ్చి చచ్చిపోతుంటారు. నెక్స్ట్ నైన్త్, రిలీజియస్ ర్యాలీస్ గెట్ క్రౌడ్స్ బట్ హూ విల్ ర్యాలీ ఫర్ క్లీన్ ఎయిర్? హిందువులు ర్యాలీ చేస్తున్నారు, బాగానే ఉంది. అది అన్ని మతాల వాళ్ళు ర్యాలీ చేస్తారు, వాళ్ళ ఫెస్టివల్స్ అయినా కానీ, ఏదైనా సమస్య వస్తే ధర్నాలు కానీ ర్యాలీ స్వచ్ఛమైన గాలి కోసము ర్యాలీ చేయరు. ఎందుకు చేసేయడం లేదు? ఓటర్స్ టేక్ మనీ టు ఓట్, బిజినెస్ మ్యాన్ డొనేటింగ్ ఫండ్స్. అంటే ఒక ఓటరు డబ్బు తీసుకొని ఓటేస్తుండు, ఒక బిజినెస్ మ్యాన్ చందా ఇచ్చి దందా చేసుకుంటుండు వాని ఇష్టారాజ్యంతో. ఇది 10 క్వశ్చన్లు. ఈ 10 క్వశ్చన్లు మీకు అర్థమైందనుకో, మనం సురక్షితంగా ఆ దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారము హెల్తీగా, వెల్తీగా మనం బతకగలుగుతాము. మన చిల్డ్రన్స్ కూడా, మన పిల్లలు కూడా పెద్దగా పెళ్ళిళ్ళై పిల్లల్ని కానీ అనే స్తోమత ఉంటుంది. నెక్స్ట్, యాజ్ ఆన్ డేటెడ్, ఈరోజు రేపు 12th ఏప్రిల్ హైదరాబాద్లో ఫెస్టివల్ జరగబోతుంది, హనుమాన్ జయంతి. సో ప్రతిసారి ఏడాదికి హనుమాన్ జయంతి రోజు హిందువులు మోటార్ సైకిల్ మీద ర్యాలీ చేస్తారు. హైదరాబాద్ నుంచి సికింద్రాబాదు ఒక ఆంజనేయ గుడి ఉంది తాడబందులో, దాని దగ్గర ర్యాలీ చేస్తారు బైక్స్ మీద అనమాట. సో ఆ రోడ్లన్నీ క్లోజ్ అయిపోతాయి, ఏడైతే గల్లీలు ఉన్నాయో బ్యారికేడ్స్ పెట్టేస్తారు. ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ బంద్, స్ట్రీట్ వేస్ అన్నీ బంద్, బ్యారికేడ్స్ కడతారు. కాబట్టి ఎవరికైనా ఇంతలో ప్రమాదం, హార్ట్ అటాక్ వచ్చింది, లేకుంటే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, వాడు ఎట్లా పోతాడు? ఎలా పోతాడు? హాస్పిటల్కు కానీ అందుబాటులో ఉన్నది, క్యాబ్ ఉండదు, ఆటో ఉండదు. ఇంపాసిబుల్ టు షిఫ్ట్ ద విక్టిమ్ టు హాస్పిటల్, అంబులెన్స్ ఫెసిలిటీ ఉండదు. సో ఇది చాలా అమానుషము. అది గవర్నమెంట్దే కావచ్చు, పోలీస్ లా అండ్ ఆర్డర్ కావచ్చు, కోర్టు ఏం చేస్తుంది, కోర్టు ఏం తీర్పిస్తుంది, ఈ విధంగానేనా ఉంటుంది వ్యవస్థ ఈ మోడర్న్ టెక్నాలజీలో, మోడర్న్ నేషన్లో? నేను ఒకటే చెప్తున్నా, నో వన్, వాడు గొప్పవాడు కానీ పేదవాడు కానీ స్వచ్ఛమైన గాలిని కొనలేడు. నేను హైదరాబాద్ గురించి చెప్తున్నా. ఎట్ అందరూ అదే పొల్యూషన్ ఎయిర్ పీరవాల్సిందే. వైల్ పొలిటీషియన్ డివైడ్, పాలకులు పొలిటీషియన్స్ డివైడ్ చేశారు, హిందువులని ముస్లింలని డివైడ్ చేశారు. అండ్ ఈరోపు హనుమాన్ జయంతి రోజు హిందువులు మోటార్ సైకిల్ మీద కిలోమీటర్ల మోటార్ సైకిల్ మీద ర్యాలీ చేసి దేవుని కోసము. కానీ ఎవడు ర్యాలీ స్వచ్ఛమైన గాలి కావాలని ర్యాలీ చేయలేదు ఇంత మటుకు.
ఇది అమానుషము. ఈ తెలంగాణ దేశం లీడర్ హెచ్చరిస్తుండు మీ అందరికీ, పాలకులకు అండ్ మీకు. సో సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, బాధ్యతలు ఏంటంటే యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. మెట్రో రైల్ ఎక్కండి, ఎంఎంటీఎస్ ఎక్కండి, ఆర్టీసీ బస్సులు ఎక్కండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనండి. కానీ ఇందులో కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా. అవి ఏమున్నాయంటే ఎలక్ట్రికల్ వెహికల్లో బ్యాటరీ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది, మోటార్ ఉంటుంది. ఈ మూడిట్లో ఏదైనా బ్రేక్ డౌన్ వచ్చిందనుకో బండి జరగదు, ఇక రిపేర్ కూడా కాదు, మెకానిక్ కూడా లేదు. ఒకవేళ రిపేర్ కావాలంటే షోరూమ్కి తీసుకెళ్ళాలి, అది కూడా చాలా రోజులు పడుతుంది. దాని సందర్భంలో కూడా చాలామందికి ఉండడం లేదు. సో ఛార్జింగ్ స్టేషన్ లేవు, ఛార్జింగ్ చేయాలంటే గంటలు గంటలు కావాలి. ఒక 5 నిమిషాలలో ఛార్జింగ్ అయ్యే టెక్నాలజీ రాలేదు, ఇది వాస్తవం. నెక్స్ట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏదైతే గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుందో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఇన్వెస్ట్ చేయాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు కొనాలి, మెట్రో రైళ్లు పెంచాలి. పెంచితే ఏమవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ హైవేస్ వద్దు మనకు, ఏమవుతుంది, ఫ్లైఓవర్లు కట్టినాము, మెట్రో రైళ్ళు పెట్టినాము, అన్నీ రోడ్లు జామ్. ఎందుకంటే ఓన్లీ 10% పాపులేషన్ దగ్గరనే ఉన్నాయి కార్లు. ఆ 10% పాపులేషన్ 10% మందికి ఈ హైవేలు కట్టి రోడ్లు ఫ్లైఓవర్లు కట్టి అంతా జామ్ అయిపోతుంది. సో బస్సులు పెంచాలి. అండ్ ఎంత కెపాసిటీ ఉంది హైదరాబాద్ రోడ్లకు, అంత కెపాసిటీ తగ్గట్టే కార్లు రిలీజ్ చేయాలి, వెహికల్స్ అనేది రిలీజ్ చేయాలి. సో మనది లంచకొండి దేశం కాబట్టి ఈ విధంగా తయారైంది. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి పటంచెరు పోవాలంటే గంటలు గంటలు కావాలి, అది వ్యవస్థ. సో దాని మూలంగా ఏమవుతుంది, హైవేలు చేయాలి, ఫ్లైఓవర్ చేయాలని, రోడ్ వైండింగ్ చేయాలి, వాళ్ళ ఇళ్ళు కూలగొట్టాలి, బిల్డింగ్లు కూలగొట్టాలి. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఏమనంటే డెవలప్మెంట్ పేరు మీద మైగ్రేషన్ కంట్రోల్ చేయడానికి చేత కాదు రాజకీయ నాయకులకు. బస్ట్ పట్టిపోయింది వ్యవస్థ. నెక్స్ట్ ట్రీస్ ఫర్ ద ఫ్యూచర్. కాలుష్యం ఉంది కానీ చెట్లు నాటాలి, అందరికీ కళ్ళకు వెలుగొచ్చింది. ఇప్పుడు దేశంలో, భారతదేశంలో 500 కోట్లు చెట్లు నాటాలి. అవి ఎప్పుడు పెరగాలి, ఎందుకంటే వాతావరణం మార్పులు ఉన్నాయి, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వస్తే తుఫానులు వస్తాయి. ఆ చెట్లు ఏమవుతాయి, చచ్చిపోతాయి. పెరిగాయి అవి. ఒక చెట్టు పెరగాలంటే 6 నుంచి 8 సంవత్సరాలు కావాలి. టైం పోయింది అది. నేను 25 సంవత్సరాల ముందే చెప్పిన గవర్నమెంట్కు, స్టేట్ గవర్నమెంట్కు, చెట్లు నాటండి, ట్రీస్ ఫర్ ద ఫ్యూచర్ అని ఒక ఆర్టికల్ రాసి ఈ విధంగా సమస్య వస్తుందని పట్టించుకోలేదు. ఈరోజు సమస్య వచ్చింది, సావండి, మీ పిల్లల భవిష్యత్తు లేదు. సో నెక్స్ట్ మనమంతా అనుకుంటున్నాము ఈ కాలుష్యం పెరిగింది, మన ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంది 10 ఏళ్ళు. ఇప్పుడు థర్డ్ టైంలో బీజేపీ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి వీళ్ళు బీజేపీ పార్టీ అందరు పిఎం మోడీ నాయకత్వంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది తీసి సంస్థ చేసి పొల్యూషన్ని అరికట్టడానికి చేసేది. ఇది లాంచ్ 2019లో లాంచ్ అయింది. అండ్ 20 to 40% పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి PM10 లెవెల్స్ బై 2026, అంటే రాబోయే 2026లో 40% రిడక్షన్ చేస్తానని పిఎం మోడీ నాయకత్వంలో చేశాడు. మంచి ఉత్పాదన, ఇది వెరీ గుడ్. నెక్స్ట్ రోడ్ డస్ట్ మేనేజ్మెంట్ బై మెకానికల్ స్వీపింగ్. కొన్ని స్వీపింగ్ చేస్తున్నారు డెవలప్మెంట్ సిటీలో, రోడ్ పేవింగ్. కొంతమంది జిహెచ్ఎంసీ వాళ్ళు రోడ్లు మార్నింగ్ లేవగానే ఊపుతుంటారు. ఆ రోడ్డు బాగానే ఉంటుంది, కొనాకంతా మట్టి ఉంటుంది, ఆ మట్టిగా దుమ్ము లేపుతుంటారు. ఆ దుమ్ము పీల్చి కార్యం ఖరాబ్ అయి చచ్చిపోతారు.
జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఆడవాళ్ళు ఎక్కువ ఉండరు. ఏంది ఇది అనుమానుషము? వాళ్ళకి పేదవాళ్ళు, వాళ్ళకి ఏం తెలుసు? రోడ్ అనేది ఫుల్ నీట్గా అండ్ క్లీన్ ఉండాలి. సో ఈ విధంగా తయారైంది. ఓవర్ యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. మబ్బుల పాపంలో తెల్లవారుజామున రోడ్లోకి చెత్త చెదారం తీసి యాక్సిడెంట్ డెత్స్, హెల్త్ ఇష్యూస్ ఇన్ని తయారైనాయి. సో కొన్ని వాటర్ స్ప్రింక్లింగ్ కూడా చేస్తున్నారు, డస్ట్ పొల్యూషన్ ఆన్ ద రోడ్స్. నెక్స్ట్, క్రియేషన్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ ఇన్ 64 నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ సిటీస్. సో సిటీలో అర్బన్ ఫారెస్ట్ కూడా 64 నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్స్ ఇన్ సిటీ చేస్తుండ్రు. అది బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు. నెక్స్ట్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ. ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా వస్తున్నాయి అన్నమాట. అండ్ వెహికల్ స్క్రాపింగ్ అంటే పెట్రోల్ డీజిల్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ 15 ఏళ్ళు లైఫ్ అయిన తర్వాత లైఫ్ అవుతుందంటే స్క్రాప్ చేసేయాలి. దాని ఫిట్నెస్ కూడా ఉంది. మళ్ళీ 5 ఏళ్ళు పెడతారు. సో 15 ఏళ్ళు దాటిన వెహికల్స్ కూడా ఉన్నాయి, కానీ పొల్యూషన్ లేపుతున్నాయి. సో ఏది కానీ డబ్బు కావాలి, గవర్నమెంట్కు అయినా డబ్బు కావాలి, ప్రజలు బతకనికైనా డబ్బు కావాలి. కానీ దేశము రాష్ట్రము అప్పులలో ఉంది కాబట్టి సో ఏది కానీ సంక్షోభంకి అవుతుంది. ఏదైనా చేద్దామంటే డబ్బు కావాలి. సో ఆ స్తోమత కోల్పోయింది. నెక్స్ట్, ప్రమోషన్ ఆఫ్ సిఎన్జి అండ్ పిఎన్జి ఎక్స్పాన్షన్ ఆఫ్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్. సో సిఎన్జి పిఎన్జి గ్యాస్ నెట్వర్క్స్ కూడా అవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ 1524 కవరింగ్ 550 సిటీస్. ఎయిర్ మానిటరింగ్ స్టేషన్స్ 1524 550 కవరేజ్ సిటీస్ కవర్ చేస్తున్నాయి. నెక్స్ట్, ఏక్ పేడ్ మాకే నామ్. సో తల్లి పేరు మీద ఒక చెట్టు నాటమని బీజేపీ నాయకుడు పిఎం నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. సో నేషనల్ ఎయిర్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అండ్ డెడికేటెడ్ రైల్వే వ్యాగన్ నెట్వర్క్. ఇంకోటి, మోడీ నాయకత్వము, అతని ఎంత తెలివి చూడు. మాల్గాడీలు వస్తే ప్యాసింజర్ ట్రైన్లకు ఇబ్బంది అవుతుండే, ప్యాసింజర్ ట్రైన్లు వస్తే మాల్గాడి ట్రైన్లో ఇబ్బంది అవుతుంది. టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో మాల్గాడి ట్రైన్లు డెడికేటెడ్ చేసాడు. వెరీ గుడ్. నెక్స్ట్, 100% రైల్వే ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి. 100%. ఇది బెస్ట్ అచీవ్మెంట్ మోడీ నాయకత్వంలో. అండ్ అప్పుడు 100% చేసే వరకు ఏమైంది, ఇప్పుడు ఒక స్టేట్ నుంచి 2-3 స్టేట్లు పోవాలంటే ట్రక్ పోవాలి, పొల్యూషన్ తగ్గిపోయింది. ఈ విధంగా 10 ఏళ్లలో అతను ఇన్ని ప్రాజెక్టులు సందర్భం చేసిండి. ఇది అప్పలాల్లో ఉంది కాబట్టి చేసుకొస్తుండంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్, ప్రజలు. నెక్స్ట్, అచీవింగ్ జీరో ఎమిషన్స్ అండ్ ప్రమోటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లైక్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023. జీరో ఎమిషన్స్ మీద అంటే ఎమిషన్స్ రానియొద్దు, పెట్రోల్ డీజిల్ ఎమిషన్స్ రానియకొట్టుగా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023లో లాంచ్ చేసిండ్రు. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్వెస్ట్మెంట్ 2023లో లాంచ్ చేసిండ్రు. నేషనల్ సోలార్ మిషన్, సూర్యునితో ఉత్పత్తి అయ్యే ఎనర్జీ మిషన్ లాంచ్ చేసిండు. గ్రీన్ స్టీల్ ఇనిషియేటివ్స్ 2024 అండ్ రూఫ్ టాప్ సోలార్ ప్రమోషన్ 2022 అండ్ 175 gigawatt of renewable energy capacity in 2022 target. 2030 టార్గెట్లో 500 gigawatt ఆఫ్ నాన్ ఫ్యూయల్ సెట్ అంటే పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ లేకుండా 500 gigawatt నాన్ ఫ్యూయల్ కెపాసిటీ చేసుకొస్తాడు. సో ఇది టార్గెట్. ఇవి అచీవ్మెంట్స్ అనమాట. సో కంక్లూజన్ ఆఫ్ ద వీడియో నేను ఏం చెప్తున్నానంటే, ప్రజలారా ఈ సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది. పర్టికులర్గా మనం తెలంగాణలో ఉన్నాం, హైదరాబాద్ ఉన్నాం కాబట్టి చాలా బ్యాడ్గా ఉంది. మన
సంతానానికి పిల్లలకు చాలా భవిష్యత్తు ఉండదు ఈ విధంగా ఉంటే. సో నేను చెప్పేది ఏంటంటే క్యాన్సర్ డామినేట్ చేస్తుంది ప్రతి ఇంట్లలో, ప్రతి ఇంటింటికి క్యాన్సర్ వస్తుంది బై 2030. అండ్ బై 2030 టు 2050 ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల పాపులేషన్ మంది చనిపోతారు. ఈ క్లైమేట్ చేంజ్ కానీ, వైరసెస్ కానీ, పొల్యూషన్ కానీ డీపాపులేట్ అయిపోతుంది. ఇది నేను చెప్తలేదు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్తుంది. హైదరాబాద్లో ఇంత క్యాన్సర్ హాస్పిటల్ ఒక అందుబాటులో ఉంది, బసవతారక రామ హాస్పిటల్. సో ఆ ఎన్టీఆర్ భార్య బసవతారకమ్మ పేరు మీద ఉన్నది, అది నంబర్ 1 హాస్పిటల్ సౌత్ ఇండియాలోనే. కాబట్టి ప్రతి పేదవానికి అనుకూలంగా ఉంది హాస్పిటల్. మీ తన ఆరోగ్యశ్రీ ఉన్నదనుకో, ఉచితంగా ఆపరేషన్ చేసి డయాగ్నోసిస్ చేసి డబ్బు బస్ పైసలు ఇచ్చి పంపుతాడు. కానీ ఇట్ విల్ టేక్ ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి ట్రీట్మెంట్ టైం పడుతుంది. గొప్ప వాళ్ళకు కూడా ఉంది కానీ వాళ్ళు ఈక్వల్గా చూస్తారు. సో ఇది నేను ఎక్స్పీరియన్స్ పొందిన కాబట్టి చెప్తున్నా. సో అదనమాట. సో బసవతారక రామ అది ఎక్స్పాన్షన్ చేసి బాగుంటే బాగుంటుండే. హాస్పిటల్ ఆక్యుపెన్సీ సరిపోతలేదు. సో హైదరాబాద్ వాసులకు సికింద్రాబాదు, ఆంధ్ర నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ద పర్సన్ ఆంధ్ర నుంచి వస్తారు. మన వివిధ భారతదేశం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అందుబాటులో ఉండి అక్కడ రూమ్లు ఉండి రెంట్కి తీసుకొని ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటారు. సో క్యాన్సర్ రానికి కారణం ఒకటే చెప్తున్నా, పొల్యూషన్, తినే పదార్థాలు, హెల్తీ డైట్, మందుల తిండి. సో దీన్ని బట్టి చూస్తే ది టెక్నాలజీ ఆఫ్ ద మెడిసిన్స్ అనేది అప్గ్రేడ్ కాలే. జీన్ థెరపీ ఉంది, స్టెమ్ సెల్ థెరపీ ఉంది. సో కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఉన్నాయి కంట్రోల్ కానీకి, అవి అందుబాటులో లేవు. ట్రీట్మెంట్ ఒక 3 ఉన్నాయి, కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ అని. ఈ 3తోనే ఇది ఉంది. సో నాటు మందు వాడకండి. ఇమీడియట్గా క్యాన్సర్ హాస్పిటల్ పోయి చికిత్స పొందండి, బాగుంటుంది. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటేనే బతుకుతారు. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ఈ కాలుష్య వాతావరణము, మందుల తిండి తినడం వల్ల 10 ఏళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. బీపీ ఉన్నా, బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. షుగర్ ఉన్నా తగ్గిపోతుంది. సో పొల్యూషన్ వల్ల 10 ఇయర్స్ లైఫ్ తగ్గిపోతుంది. కావున కంక్లూజన్ ఆఫ్ ద వీడియో నేను చెప్పినా కాబట్టి మీరందరూ జాగ్రత్త పడి పొలిటీషియన్స్ వచ్చినప్పుడు అడగండి పొల్యూషన్ ఏందని, ర్యాలీలు తీయండి, ధర్నాలు చేయండి. ఇందిరా పార్క్ దగ్గర గవర్నమెంట్ కళ్ళు తెరుస్తుంది అని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.